అండి, మీరు చూస్తున్నారు రైతు బిడ్డ ఛానల్ కిరణ్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి పశువులు తొందరగా ఎదకి రావాలంటే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక గిద్ద శనగలను నైట్ మొత్తం నీళ్ళలో నానబెట్టినటువంటి గిద్ద శనగలు ఏవైతే ఉంటాయో ఆ శనగల్లో నైట్ నీళ్లు పోసి నానబెడతారు కాబట్టి ఆ నీళ్లు పోసిన శనగలు నీళ్లు మొత్తం రిమూవ్ చేసేసి నీళ్లు మొత్తం బయటకు పారిపేసి పశువుకి పొద్దున్నే ఆ గిద్ద శనగలు ఇచ్చే ముందు శనగల్లో నీళ్లు మొత్తం తీసేసి కొత్త శనగలు బొచ్చులో పోసేసి పెట్టినట్లయితే ఒక 10 రోజుల పాటు 100% పశువు అనేది ఎదకి రావడం జరుగుతుంది. ఇలా ఒక 10 రోజులు చేసినట్లయితే 100% పశువు అనేది ఎదకి రావడం జరుగుతుంది. 10 రోజులు మాత్రమే ఈ గిద్ద శనగలు డైలీ నీళ్ళల్లో నానబోసి పెట్టవలసి ఉంటుంది, నీళ్లు బయటకు పారిపోసి. 10 రోజుల తర్వాత మాత్రం ఈ గిద్ద శనగలు అనేవి హీట్కి వచ్చిన తర్వాత మాత్రం పశువుకి పెట్టకూడదండి రైతు సోదరులు. ఈ వీడియో పైన ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పక రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా ఉండాలి.